అంత సీన్ లేదు. ఈ రోజు మనము ఏ టార్గెట్ ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలన్నది ఆల్రెడీ డిసైడెడ్. న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, దెబ్బ మీద దెబ్బ. ఒక్కసారి అనౌన్స్ అవని 24 hours లో పాకిస్తాన్ స్మాష్ అవ్వకపోతే ఈసారి చూడండి. మీ అబ్బాయి కూడా ఆర్మీలో ఉన్నారు, మీరు అన్నారు బార్డర్ లో ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని ప్లేస్ లో ఇప్పుడు ఆయన ఉన్నారు. 5 లక్షల మంది పాకిస్తాన్ లో పుట్టి కాశ్మీర్ లో మన రేషన్ తిండి. మన టూరిస్టులు అక్కడికి వెళ్ళినప్పుడు మతం పేరు మీద కాల్చి చంపటం అనేది. అండ్ ఈరోజు మన దగ్గర ఉండేటటువంటి ఇన్ఫెంట్రీ దగ్గర, స్పెషల్ ఫైటింగ్ ట్రూప్స్ ఇన్ఫెంట్రీ, వాళ్ళ దగ్గర హ్యూజ్ వెపనరీ సిస్టమ్ వచ్చింది. ఈ రోజు నేను చెప్తున్నాను కదా, ఒక్కొక్కటి మిజైల్ వేస్తే లేచిపోతాయి. ఈరోజు పాకిస్తాన్లో F-16 తీసుకెళ్లి దాచిపెట్టారు, ఆ ఎండుకు తీసుకెళ్లారు. మన దగ్గర S-400 ఏదైతే మిజైల్ ఉందో ఆ మిజైల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ నుండి వాళ్ళ ఫైటర్స్ లేచే లోపల మనం లేపేసేటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ ఫ్లైట్స్ పైన ఆకాశం పైన చూడలేవు. వాయిస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. యుద్ధం రాబోతుంది, యుద్ధానికి సన్నాహం అని చెప్పి చాలా వార్తలు చూస్తూ ఉన్నారు కదా. నిజంగా ఒక ఆర్మీ ఆఫీసర్తో ఇవన్నీ మాట్లాడితే, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్మీ ఆఫీసర్ రిటైర్ అయ్యి రీసెంట్గా ఆయన చాలామంది ఆర్మీ ఆఫీసర్లని ప్రీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు అనమాట. అంటే ఆయన స్వయంగా అక్కడ ఉండి చూసిన ఆయన కాబట్టి, చేసిన ఆయన కాబట్టి. సో ఆయన ఏంది అని అంటే, చాలామంది ఆర్మీ ఆఫీసర్స్ అవ్వాలని కలలు కంటున్న వాళ్ళందరికీ కూడా ముందుగా ట్రైనింగ్ ఇస్తూ చాలా స్ట్రాంగ్ స్టాండ్తో ఉన్న వ్యక్తి సమాజంలో. ఆయనే ఆర్మీ వెటరన్ అండ్ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్, ఆయన్నే డాక్టర్ కృష్ణారెడ్డి గారు. వాళ్ళ ఇంటికి వచ్చాం, ఆయనతో మాట్లాడదాం, తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే రమ్య గారు. సో సార్, ఇప్పుడు యుద్ధం రాబోతుంది అనే ఒక ఇదంతా కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది మన దేశంలో, కానీ అటువైపు పాకిస్తాన్లో కూడా అదే జరుగుతుండొచ్చు. అండ్ ముఖ్యంగా మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి చాలా విషయాలు మాట్లాడడం జరిగింది మన ఛానల్లో ఇంతకుముందు. సో ఈ యుద్ధంలో భాగంగా చాలామంది ప్రజలు చాలా ఈజీగా అంటున్న మాట ఏంటి అని అంటే, సెక్యూరిటీ ల్యాబ్స్. ఇప్పుడు ఎక్కడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో, ఎక్కడైతే 28 మందిని కాల్చి చంపినరో అక్కడ సెక్యూరిటీయే లేదు, అసలు ఆర్మీ మ్యానే కనిపించలేదు అక్కడ. దానివల్లే అది జరిగింది అని చాలా ఈజీగా చాలామంది కమెంట్లు పెట్టడం జరుగుతూ ఉంది. వీళ్ళకి మీరు ఏం చెప్తారు ఒక్కసారి చెప్పండి. మనందరికీ తెలిసినట్టుగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఏ ప్రాక్సీ వార్ అయినా కూడా లోకల్ సపోర్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు గత 1989 నుండి ఈ రోజు వరకు కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ప్రాక్సీ వార్కి లోకల్ సపోర్ట్ దండిగా ఉంటుంది. సో ఈ లోకల్ సపోర్ట్ ఏంటి అని అంటే, లైక్ వాళ్ళు వచ్చి వాళ్ళ హైడౌట్ చేయడానికి, వాళ్ళకి భోజనాలు పెట్టడం, వాళ్ళ వెపన్స్ని దాచిపెట్టడం, వాళ్ళ ఇంట్లో ఉంచుకోవటం, ఒకవేళ ఉంచకపోతే రైఫిల్స్తో భయపెట్టించే అఘాతుకాలు, అంటే మిస్బిహేవ్ చేయటం, లేడీస్తో మిస్బిహేవ్ చేయటం, ఇట్లాంటిదంతా కూడా చేసి ఆ విధంగా తయారు చేసి ఈ రోజు కూడా జరుగుతుంది. ఈ రోజు కూడా ఇప్పుడు అందుకనే ఫస్ట్ వార్ అనౌన్స్ చేయకంటే ముందు, పాకిస్తాన్కి ఆన్సర్ ఇస్తామని అనకంటే ముందు ఆల్రెడీ యాంటీ టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం పైన చాలా ఆపరేషన్ జరుగుతున్నాయి. అంటే ఎంత సీరియస్ ఆపరేషన్ జరుగుతున్నాయంటే మీకు తెలుసు, ఇప్పటివరకు ఒక 15-20 ఇళ్ళు నేలమట్టం చేశారు, ఎక్స్ప్లోడ్ చేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు చేయనటువంటిది ఈరోజు 5 లక్షల మంది పాకిస్తాన్లో పుట్టి కాశ్మీర్లో మన రేషన్ తింటూ పాకిస్తాన్ పాట పాడుతూ ఉంటున్నారు, డిపోజ్ చేస్తున్నారు ఈరోజు. అంటే ఇలాంటి వాళ్ళు కాశ్మీర్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుండొచ్చు సార్? 5 లక్షలు అని అంటే, ఒకప్పుడు 1990s కంటే ముందు, 80s కంటే ముందు కంప్లీట్ పండిట్స్, అంతకంటే ముందు టోటలీ హిందూస్ స్టేట్. అది ఎప్పుడైతే 1947 డివిజన్ అయిందో, కంట్రీ డివిజన్ అయిందో, ఆ తర్వాత డివిజన్ అనౌన్స్ చేసిన 4 నెలలకే పఠాన్స్, అంటే గొరిలాలు అని చెబుతూ కాశ్మీర్ శ్రీనగర్ పైన అటాక్ చేయటం జరిగింది. అప్పుడు రాజా రంజిత్ సింగ్ నేతృత్వంలో ఉన్నటువంటి కంట్రీ, అప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ మన హోమ్ మినిస్టర్, మీకు అందరు తెలుసు, ఆపరేషన్ పోలో హైదరాబాద్ని, జునాగఢ్ని, ఇంకా అనేక పట్టణాలని ఇండియాలో విలీనం చేసినటువంటి గొప్ప రాజకీయవేత్త, ఈజ్ ఐరన్ మ్యాన్. సో అతనే డిసిషన్ తీసుకొని
అతను ఏమన్నాడు అంటే రాజా రణజిత్ సింగ్తో, నువ్వు ఇండియాతో ఉంటా అంటే మేము సిగ్నేచర్ చేస్తాం, నీకు సపోర్ట్ చేస్తాం అని అంటే ఎస్ అనటంతో ఇమీడియట్గా మన ఫోర్సెస్ అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు మన పరిస్థితి ఎట్లా ఉండే, బిలో పావర్టీలో ఎంతమంది ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఆ రోజు ఎక్కడైతే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో ఈ రోజు వరకు అంతే ఉంది. మనం ఏ పొలిటికల్ అయినా కూడా షిమ్లా 71 వార్లో మనం పాకిస్తాన్ని ఆక్యుపై చేసుకున్నా కూడా మన వాళ్ళకి వాపస్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 1947, 65, 71 వార్లు అంటే మనం వాళ్ళకి బుద్ధి చెప్పిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ఏం చేయాలని తోచిన పరిస్థితుల్లో ప్రాక్సీ వార్ స్టార్ట్ చేయడం జరిగింది. టెర్రరిజం, అదే టెర్రరిజం. వివిధ గ్రూపుల్లో వాళ్ళకి ఏం లేదు, యూత్ని పట్టుకు వెళ్ళటము, వాళ్ళకి 3 నెలలు ట్రైనింగ్ ఇవ్వటము, వాళ్ళకి వెపన్ ఇవ్వటము, 3-4 లక్షలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వటము, పొమ్మని చెప్పటం, చావమని చెప్పటం, అంతే. బట్ ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ సార్, అంటే మీరు అంటున్నట్టుగా 5 లక్షల కుటుంబాలు కాశ్మీర్లో అట్నుంచి వస్తున్న టెర్రరిస్టులకి నీడనిస్తున్నారు. అవును. మన రేషన్ తిండి తినుకుంటా వాళ్ళు బాగా బలిసి మనోళ్ళ మీదనే పడుతున్నారు. ఇదంతా కూడా జరుగుతుంది. సో ఇట్లా జరుగుతున్నప్పుడు కాశ్మీర్కి ఇంకా ఎక్కువ సెక్యూరిటీ అవసరం అన్న విషయం మనం గ్రహించాలి ఇక్కడ. అవును, ఈ రోజు అందుకే తగ్గట్టుగా ఉందా అక్కడ? తప్పకుండా దానికి తగ్గట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే రీసెంట్గా 370 ఆర్టికల్ రివోక్ చేసిన తర్వాత కొంత తగ్గించడం జరిగింది. సో అప్పుడు ఏమైంది అని అంటే, శ్రీనగర్ ఏరియాలో ఎక్కువగా టెర్రరిజం ఉంటుంది. కానీ ఈ 370 రివోక్ అయిన తర్వాత శ్రీనగర్ అంతా పీస్ఫుల్ అవ్వటము, మళ్ళీ జమ్మూ ఏరియా అంటే ఈ 3 రకాలుగా ఉంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్. ఒకటి జమ్మూ ఏరియా, ఓల్ హిందూస్, 70-80% ఆఫ్ హిందూస్ ఉంటారు. అట్లాగే శ్రీనగర్ ఏరియా ముస్లిమ్స్ ఉంటారు. అట్లాగే ముందుకు వెళ్తే టిబెటన్స్ ఉంటారు లే అండ్ లడాక్ ఏరియాలో. సో ఈ విధంగా మూడు భాగాలు ఈ కాశ్మీర్. సో అలాంటి దాన్ని టోటలీ అంటే నేనేం చెప్తున్నాను అని అంటే, లోకల్ సపోర్ట్ వల్లనే ఇంతవరకు జరిగింది. మీకు అందరూ తెలుసు, లోకల్ గవర్నమెంట్ కూడా మొన్న ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఆ లేడీ కూడా ఏం మాట్లాడుతుంది అనేది మీరు చూస్తున్నారు. ఇండ్లని కూల్చొద్దు, వాళ్ళకి నష్టం జరుగుతుంది అని. అట్లాగే జేకేఎల్ఎఫ్ ఉండింది. జేకేఎల్ఎఫ్ కూడా అలాగే ఎంతోమందిని మన సోల్జర్స్ని చంపినటువంటి ఈ రోజు వరకే, నిన్నటి ఇన్సిడెంట్ వరకు మీరు సెక్యూరిటీ ల్యాబ్స్ గురించి అంటున్నారు. ఎప్పుడైతే ఎలక్షన్ జరిగాయో సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్తో, ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ కండక్టింగ్ ఎలక్షన్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్ లేదు. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది కనుక పెట్టాల్సి వచ్చింది. ఒక్కసారి ఆ రెజ్యూమ్ డెమోక్రసీకి వెళ్ళిన తర్వాత, ఒక సీఎం వచ్చిన తర్వాత ఆ ఏరియా అంతా ఇంటర్నల్ సెక్యూరిటీ అంతా కూడా లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంటే హోమ్ డిపార్ట్మెంట్, వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనుకోండి, లేదా స్టేట్ గవర్నమెంట్ అనుకోండి. ఆర్మీ లేదు. ఎప్పటివరకు ప్రెసిడెంట్ రూల్ ఉందో ప్రతి ప్లేస్లో ఆర్మీ ఉండింది. ఆ తర్వాత ఆర్మీ కొంచెం వెనక్కి రావటం, తర్వాత డెమోక్రసీ రీస్టోర్ అయింది కనుక అదంతా కూడా వాళ్ళు చూసుకోవటం జరిగింది. ఇక పెహల్గామ్ అనేది కూడా ఒక రిమోట్ ఏరియా అమ్మా. సో అది అనంతనాగ్ నుంచి అరౌండ్ 70-80 కిలోమీటర్స్ దూరంలో, అండ్ అంటే రిమోట్గా ఉండేటటువంటి ప్లేస్. దగ్గరలో హాస్పిటల్స్ ఉండవు, తర్వాత ఫెసిలిటీస్ ఉండవు. డెఫినెట్గా ఆ రోజు సెక్యూరిటీ ల్యాబ్స్ అయితే జరిగింది. కానీ సెక్యూరిటీ అంటూ టూరిజం ప్లేస్లో సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మన దేశం మన ఇష్టం, మన టూరిస్టులు అక్కడికి వెళ్ళినప్పుడు మతం పేరు మీద కాల్చి చంపటం అనేది ఇది చాలా దురదృష్టకరం. డెఫినెట్గా అందుకనే ఈ వార్ సిచ్యువేషన్ వచ్చింది. అండ్ వార్ సిచ్యువేషన్ వచ్చినా కూడా 71లో 93,000 ప్రిజనర్ ఆఫ్ వార్స్ని మనం తీసుకొని పాకిస్తాన్ని చెక్కలు చేసి 2 భాగాలు చేసి ఈస్ట్ వెస్ట్, అట్లాగే వెస్ట్ పాకిస్తాన్ని మనం బంగ్లాదేశ్ అనటం జరిగింది. వెస్ట్ పాకిస్తాన్గా ఉండిపోయింది. మొన్న సర్జికల్ స్ట్రైక్, టెర్రరిస్టులనే బుద్ధి చెప్పాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఎవరు ఫైనాన్స్ చేస్తున్నారు, ఎవరు ట్రైనింగ్ ఇంపార్ట్ చేస్తున్నారు, ఇవన్నీ చూసినప్పుడు ఈ జైష్ మహమ్మద్, ముజాహిద్దీన్ మొత్తం కూడా ఉగ్రవాద గ్రూపులు ఏవైతే 3-4 ఉన్నాయో, జైష్ మహమ్మద్, ముజాహిద్దీన్, ఇట్లాంటి 3-4 గ్రూపులు ఏవైతే ఉన్నాయో టోటల్ కాశ్మీర్కి ఇంపోర్ట్ చేయటం జరుగుతుంది. సో అక్కడ ఇంకొకటి 30,000 ఏమంటారు ఆ ముస్లిం స్కూల్స్ ఉంటాయి కదా, మదర్సాస్, 30,000 అఫీషియల్ ఉంటే అన్అఫీషియల్ ఒక 20,000 ఉంటాయి. సో ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది? కలుపు మొక్కల్లాగా వస్తూ ఉంటారు. ఎంతమంది టెర్రరిస్టులు వస్తున్నారు, చస్తున్నారు. ఎంతమంది చచ్చినా వస్తూనే ఉంటున్నారు. ఇంకొంచెం క్లియర్ చేయడానికి సార్ ఈ కాన్వర్సేషన్లో ఈ విషయాన్ని, అక్కడ ఉన్న ప్రతి ముస్లిం అయితే పాకిస్తానీ కాదు కదా? కాదు.
నాట్ పాకిస్తానీ కాదు. నేను 1990, 91, 92 అక్కడ ఉండటం జరిగింది. ఇది ఒక మన హెడ్ లాంటిది కాశ్మీర్. సో అందుకనే మనం అంత ఖచ్చితంగా కాశ్మీర్ని పట్టుకొని కూర్చున్నాం. అండ్ అది మనది, ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ఇండియా. అది ఎప్పుడు మనదే అయి ఉంటుంది. డెఫినెట్గా రేపు కూడా పీఓకే ఈ వారు ఉద్దేశమే అది. పీఓకే మనం వెనక్కి తీసుకోబోతున్నాం. అండ్ ఎవరైతే ఈ ఉగ్రదాడికి దారి తీశారో, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో, మునీర్ ఆసిఫ్ ఎవరైతే జనరల్ ఉన్నాడో, ఈ పర్సన్ లాస్ట్ 5 years ISI చీఫ్ గా ఉన్నాడు. అంటే ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ సపోర్టింగ్ టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్ గ్రూప్స్. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటారు సార్? ఇట్లా అంటే కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ టెర్రరిస్ట్లు వచ్చేసి సడన్ గా టూరిస్ట్ల పైన అంటే సో ఇప్పటి వరకు ఎప్పుడైనా కానీ బాగా సెన్సిటివ్ అండ్ పాపులర్ ఏరియాస్, అంతేకాకుండా జనాభా ఎక్కువగా అంటే గుంపులుగా జనాలు తిరిగే జాగలు ఏవైతే ఉంటాయో అలాంటి ప్లేసెస్ లో బాంబ్ బ్లాస్ట్లు చూసినాం, లేకపోతే అటాక్లు చూసినాం. కానీ ఇక్కడ టూరిస్టులు, అది కూడా చాలా పీక్ పైన ఒక బార్డర్లో ఉన్న ఒక అందమైన జాగల ఓన్లీ హనీమూన్ కపుల్స్ వస్తుంటారు ఎక్కువగా. అంటే జీవితం మొత్తంలో ఒక కళ అనుకుంటారు, ఆడికి పోయి ఒక్కసారి ఫోటో దిగొస్తే చాలు అనుకునేటోళ్ళు ఉంటారు చూసారా. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. దాంట్లో అందరూ ఉన్నారు, ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్, ఎవ్రీబడి ఈస్ దేర్. సో ఇట్లాంటి జాగలో వాళ్ళు అటాక్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే, మనం 370 ఆర్టికల్ రివోక్ చేసిన తర్వాత టోటలీ పీస్, నార్మల్సీ వచ్చింది. ఆ తర్వాత రీసెంట్ గా స్వతంత్రంగా ఎలక్షన్ చేయబడింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత టోటలీ కాశ్మీర్ పీస్ఫుల్ అయ్యే సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అనే కాన్సెప్ట్లో ఈ జిహాదీలో మళ్ళీ ఒక విషయం కలిపేటటువంటి విషయం మీరు తెలుసు. 16th of this month అంటే లాస్ట్ ఇది మే కనుక ఏప్రిల్ 16th ఏదైతే జనరల్ ఆసిఫ్ స్పీచ్ ఇచ్చాడు వాళ్ళ ఇంటెలెక్చువల్కి. సో హిందూ గురించి తర్వాత ముస్లిం గురించి సపరేట్ చేస్తూ, ముస్లింలు గొప్ప, వాళ్ళు వీళ్ళు కలిసే సమస్య లేదు, ఇట్లాంటిదంతా కూడా చెప్పి తర్వాత ఒక సివిలైజ్డ్ వార్ని మనము చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని రెచ్చగొట్టిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరగటం జరిగింది. అది తప్పకుండా పాకిస్తాన్ ప్రేరేపితులే, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ ఫోర్స్లో చేసినటువంటి పని. అండ్ ఇది ఇంకొకటి హమాస్కి సంబంధించినటువంటి హమాస్ టాక్టిక్స్. అంటే ఎప్పుడైనా టెర్రరిస్ట్ మోడస్ ఆపరెండి టాక్టిక్స్ టైం టు టైం మారుతూ ఉంటాయి. సో వాళ్ళ దగ్గర ఉండేటటువంటి వెపనరీ సిస్టమ్, తాలిబాన్ వెపన్స్ ఇంతకుముందు వచ్చాయి, స్నైపర్ గన్స్ వాళ్ళ దగ్గరకు వచ్చాయి. ఒకప్పుడు 90s లో వాళ్ళు ఫైర్ చేసి పరిగెత్తేవాళ్ళు, ఈ రోజు ఫైట్ చేస్తున్నారు, చివరి వరకు ఫైట్ చేసి చనిపోతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఇదంతా కూడా ఏదైతే ఉందో కాశ్మీర్ నార్మల్ కావటం వాళ్ళకి ఇష్టం లేదు. అంటే ప్రస్తుతానికి పాకిస్తాన్ పరిస్థితి అంతంత మాత్రానే ఉంది, అంటే వాళ్ళ ఎకానమీ కూడా అంత స్ట్రాంగ్ గా లేదు. ఇలాంటి టైంలో అంటే ఎందుకు ఇండియాతో పెట్టుకోవడం అన్న ఆలోచన కూడా లేకుండా ఇలాంటివి చేయడానికి ఏదైనా కారణం ఉందంటారా? ఇంకా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రిడిక్ట్ చేయలేదమ్మా, మనం ఈ విధంగా డిసిషన్ తీసుకుంటాం, ఈసారి పాకిస్తాన్ని అటాక్ చేయబోతున్నాము, టెర్రరిస్ట్ గ్రూప్ని టార్గెట్ చేసాము, లేదా పిఓకేని టార్గెట్ చేసామని వాళ్ళు ఎప్పుడు కూడా ప్రిడిక్ట్ చేయలేదు. వాళ్ళు ఏదో న్యూక్లియర్ బాంబ్ అని భయపెడుతున్నారు. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి చూసినట్టయితే దీన పరిస్థితి. మీకు అందరూ తెలుసు, ఇండియన్ గవర్నమెంట్ బయలాట్రికల్గా డిప్లొమాటిక్ ప్రెషర్ పెంచి వాటర్ స్టాప్ చేసింది. తర్వాత వాటర్ అక్కడ డ్రాట్ స్టార్ట్ అయింది. అక్కడ ప్రజలు పాకిస్తాన్ మీద అంటే హెసిటేషన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వాడి దగ్గర ఉన్న అతి తక్కువ ఏదైతే ఆర్మీ ఉందో 5,000 సోల్జర్స్ రీసెంట్ గా చాలా మంది రిజైన్ చేశారు. 5,000 పీపుల్. అండ్ ముగ్గురు ట్రై చీఫ్స్ ఎవరైతే ఉన్నారో, నావల్, ఎయిర్ ఫోర్స్, అండ్ ముగ్గురికి పడట్లేదు. అండ్ ఒకరు చెప్పింది ఒకరు వినట్లేదు. అండ్ ఈ ఆసిఫే డిసపియర్ గా ఉన్నాడు, హైడౌట్ లో ఉన్నాడు ఇప్పుడు. ఇట్లాంటి సిచ్యువేషన్, ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నాడు. ఒకడు అంటాడు ఖూన్ బెహేగా అని అంటున్నాడు, ఇంకొక అతను న్యూక్లియర్ బాంబ్ పోడింగే. న్యూక్లియర్ బాంబులు మన దగ్గర లేవమ్మా, ఓపీ పరాక్రమంలోనే రెడీగా ఉంచాం. ఈ రోజు కూడా ఇలాంటి దుస్సాహసం ఏదైనా చేస్తే అంత సీన్ లేదు పాకిస్తాన్కి, అంత సీన్ లేదు. ఈ రోజు మనము ఏ టార్గెట్ ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలన్నది ఆల్రెడీ డిసైడెడ్. ఈరోజు మన టార్గెట్స్ ఆర్మీ చీఫ్, ఇస్లామాబాద్ ఆర్మీ హెడ్ క్వార్టర్, అలాగే టెర్రరిస్ట్ గ్రూప్స్, జైషే మహమ్మద్ వాళ్ళ హైడౌట్ లొకేషన్స్ ఆల్రెడీ మన దగ్గర ఐడెంటిఫై చేస్తున్నాయి ఇంటెలిజెన్స్లో. అట్లాగే పిఓకే. ఆ తర్వాత కరాచీ, ఎవరైనా నేవల్ నుంచి నక్రల్ చేస్తే అక్కడ నుంచి నేవల్ ఆల్రెడీ హరిహరంత్, సూరత్ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. దెబ్బ మీద దెబ్బ.
ఒక్కసారి అనౌన్స్ అవ్వని 24 అవర్స్లో పాకిస్తాన్ స్మాష్ అవ్వకపోతే ఈసారి చూడండి మీరు. అండ్ దీంతో పాటు ఇంకొక క్వశ్చన్ కూడా నేను ప్రజల కోసం అడగాలనుకుంటున్నాను. తప్పకుండా. అంటే గత 3 సంవత్సరాలుగా ఆర్మీలో రిక్రూట్మెంట్స్ లేవు. సో ఆర్మీ ఆఫీసర్లు కావాల్సినంతగా ఉన్నారా లేదా? ఒకవేళ ఒకవైపు నుంచి యుద్ధానికి పంపాల్సి వచ్చినప్పుడు అందరినీ పంపిస్తే మిగతా బార్డర్స్ని గస్తీ గాయడానికి ఎవరు ఉంటారు అనే ఒక ఇది ఉంది. అంటే మనకి ఇప్పుడు ఎట్లయినా మీరు అన్నట్టుగా ఒక మనిషికి ఒక ఆర్మీ ఆఫీసర్ అయితే ఉండడు Yes. డెఫినెట్గా. అండ్ ఒక్కసారి యుద్ధం అనగానే అందరినీ పంపాల్సి వస్తుంది. సో బార్డర్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అండ్ ఆల్రెడీ అపోజిషన్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా పంపాల్సి వస్తుంది. సో సరిపోతారా ఏంటి అసలు పరిస్థితి? ఒకసారి ఎక్స్టర్నల్ అగ్రెషన్ వార్ అన్నప్పుడు మన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ గురించి మేము పట్టించుకోము. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఎన్నైనా ఉండనివ్వండి, మన సోల్జర్స్ ఇంకాపబుల్ ఉండని, స్ట్రెంగ్త్ తక్కువైనా కూడా మనమే ఫైట్ చేయాల్సి వస్తుంది. అది మన ఇంటర్నల్ ప్రాబ్లం. ఎస్, అగ్నివీర్ అనేది పాలసీ చేంజెస్లో భాగంగా చేయటం జరిగింది. డెఫినెట్లీ లెసన్స్ లెర్న్డ్ ఏదైతే ఎక్స్పీరియన్స్ సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క ఇన్పుట్స్ ఇచ్చారు. డెఫినెట్లీ మేబీ రేపు అగ్నివీర్ని రెగ్యులర్ చేయటమా లేకపోతే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వటమా, డెఫినెట్గా ఇప్పుడు 4 సంవత్సరాల కోసం అలా వెళ్ళి ఇలా వచ్చి నేను 3 years ట్రైనింగ్ చేశాను, టెక్నికల్ ట్రైనింగ్. ఓకే. 3rd year నేను పోస్టింగ్ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళిన ఒక 1.5 yearకి మళ్ళీ హయ్యర్ ట్రేడ్ కోర్స్ కోసం రావాల్సి వస్తుంది. మళ్ళీ వెళ్ళిన మళ్ళీ 3 yearsకి మళ్ళీ కోర్స్కి రావాల్సి వస్తుంది. ఆ విధంగా మా అంటే ట్రైనింగ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ ఇండియన్ ఆర్మీ. అండ్ ఈరోజు స్ట్రెంగ్త్ తగ్గించవచ్చు, ఎక్కడైనా తగ్గించవచ్చు. ఇది ఇప్పుడు ఈ వార్ సిచ్యువేషన్ కనుక ఇది సపరేట్ మనం మాట్లాడుకునేటటువంటి సబ్జెక్ట్ కనుక నేను దీనికి రీజన్స్ ఏంటి, ఎలా ఉంటుంది. ఎస్, ఈ రోజు వరకు కూడా 2.5 lakhs సోల్జర్స్ తక్కువ ఉన్నారు. కోవిడ్ టైంలో రిక్రూట్మెంట్ జరగలేదు. ఆ తర్వాత మళ్ళీ అగ్నివీర్ వచ్చింది. అగ్నివీర్ తర్వాత ఎవ్రీ ఇయర్ 60,000+ రిటైర్ అవుతున్నారు, కానీ రిక్రూట్మెంట్ 40,000 అగ్నివీర్స్ వెళ్తున్నారు. మళ్ళీ అగ్నివీర్స్ 4 years తర్వాత మళ్ళీ ఇప్పుడు మేబీ దిస్ ఇయర్ 2021-22లో రిక్రూట్ అయ్యారు. మేబీ దిస్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వెనక్కి వస్తారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ కానివ్వండి, వాళ్ళ ఇన్పుట్స్ కానివ్వండి మనకి సంతోషదాయకంగా లేదు. కానీ ఈ రోజు ఏదైతే ఉందో ఈ వార్ సిచ్యువేషన్ టైంలో ఇండియా ఈజ్ క్యాపబుల్. ఈ రోజు మనము వెపనరీ సిస్టమ్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చేస్తున్నాం, 1 to 1 వెళ్ళట్లేదు. టోటల్ బార్డర్ అంతా ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయింది. టోటల్ మెషినరీ, మెషినరీ ఎవ్రీథింగ్ డిప్లాయ్ అయిపోయింది. జస్ట్ ఆర్డర్స్ కోసమే మనం వెయిట్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చీఫ్స్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. సో మీరు టార్గెట్ని సెలెక్ట్ చేయండి, ఎప్పుడు ఎక్కడ ఎలా మీరు హిట్ చేయాలో మీరు చూసుకోండి అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు టోటల్ బార్డర్లో అంటే 700 POK 700+ kilometers POK బార్డర్ ఉంటే మిగతా రాజస్థాన్, గుజరాత్ కూడా హ్యూజ్ బార్డర్ ఉంది. ఆ బార్డర్లో టోటలీ మన వాళ్ళు మన ఓన్ బార్డర్లో సెక్యూర్ చేస్తూ రేపు అటాక్ వచ్చినప్పుడు మన దగ్గర ఉండేటటువంటి వెపనరీ సిస్టమ్ని తప్పకుండా ఉపయోగిస్తారు డెఫినెట్లీ. సో ఈ విషయంలో ఎటువంటి డౌట్లు ఉండాల్సిన అవసరం లేదు. యుద్ధానికి పోతే ఇండియా ఈసారి తప్పకుండా గట్టి సక్సెస్తో వస్తుంది. అండ్ అంతేకాకుండా POK పైన టార్గెట్ గట్టిగా పెట్టడం జరిగింది కాబట్టి సెలబ్రేషన్స్కి రెడీ అవ్వండి. కానీ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇంకొంచెం గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకుందాం ఇక్కడ. సో ఆర్మీ ఆఫీసర్లు లేకపోతే ఆ చుట్టూ ఆ బార్డర్స్లో ఉన్న వాళ్ళు, ఆర్మీ వాళ్ళు చాలామంది, వీళ్ళ రొటీన్ ఎట్లుంటుంది అసలు? ఆ ఏరియాలో క్లైమేటిక్ కండిషన్స్ చాలా దారుణంగా ఉంటాయి. మనం పోతేనే ఒకదాని మీద ఒకటి థర్మల్ చేసుకొని ఇట్లా కవర్ చేసుకొని ఫోటోలు దిగేసి వచ్చేస్తాము. 1 రోజు 2 రోజులకు మించి ఉండలేము మామూలు ప్రజలం అక్కడ. సో అలాంటి పరిస్థితుల్లో పాపం వాళ్ళు గస్తీ కాస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎట్లుంటుంది అసలు? రమ్య గారు, మీరు మంచి ప్రశ్న అడిగారు. మేము వారు మాకు మేమే చేసుకోవాలి. సెల్ఫ్ ప్రొటెక్షన్, సెల్ఫ్ కేర్ ఒక వార్. అంటే ఆ -degree నుండి రాజస్థాన్లో ఉంటే ఆ డిజర్ట్ నుండి ఎలా కాపాడుకోవాలి, అట్లాగే సచిన్ గ్లేసియర్ అటు వెళ్తే ఐస్ నుండి ఎలా కాపాడుకోవాలి శరీరాన్ని. అదేవిధంగా అంటే వాతావరణ పరిస్థితులకి చేసే యుద్ధం మొదటిదైతే, రెండవ యుద్ధం ఎనిమితో చేసేటటువంటి యుద్ధం. సో అందుకనే సోల్జర్స్కి అక్కడికి వెళ్ళినప్పుడు సచిన్ గ్లేషియర్ కేవలం 6 నెలలే టర్నోవర్ చేయాల్సి ఉంటుంది ఒక సోల్జర్. ఓకే. అందుకని ఇంకొకటి 15 years రిటైర్మెంట్ కూడా ఇట్లాంటి హార్డ్షిప్స్ ఉంటాయి కనుకనే 15 years తర్వాత ప్రిపేర్ చేస్తారు సార్. ఫస్ట్లీ వాళ్ళు వార్ ప్రిపరేషన్ అనేది ఫార్మేషన్స్, ఇదంతా కూడా ఫార్మేషన్. ఇప్పుడు నేను ఒక చిన్న సెకండరీ బ్యాడ్ మీకు తీసుకుంటాను. ఇక్కడ
54 ఇన్ఫెంట్రీ డివిజన్ ఉంటుంది. ఓకే. ఒక ఇన్ఫెంట్రీ డివిజన్ ఏంటి అని అంటే ఇది సౌత్ మొత్తం డీల్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. ఓకే. ఎల్టీటీ టైంలో కూడా ఈ డ్యూ శ్రీలంక వెళ్ళటం జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా ఇది రాజస్థాన్ ఏరియాలో డిప్లాయ్ అవుతుంది. ఇది ఎప్పుడు కూడా అలర్ట్లో ఉండేటటువంటి డివిజన్. సో ఒక డివిజన్ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది అని అంటే అరౌండ్ 20,000 ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 20 to 25,000 ఉంటుంది. సో దీంట్లో ఒక 3 నుండి 5 బ్రిగేడ్స్ ఉంటాయి. ఒక బ్రిగేడ్ 3 ఇన్ఫెంట్రీ బ్రిగేడ్స్ ఉంటాయి. 2 లేదా 3 ఇన్ఫెంట్రీ బ్రిగేడ్స్ ఉంటాయి లొకేషన్ని బట్టి స్ట్రాటజికల్గా. ఇప్పుడు కాశ్మీర్లో అయితే ఇన్ఫెంట్రీ బ్రిగేడ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇక్కడైతే ఆర్టీ బ్రిగేడ్ యాడ్ అవుతుంది. ఓకే. సో ఇన్ఫెంట్రీ బ్రిగేడ్ అంటే ఈచ్ బ్రిగేడ్లో 3 యూనిట్స్ ఉంటాయి. 3 యూనిట్స్. ఒక యూనిట్ అంటే రెజిమెంట్. ఒక రెజిమెంట్లో 800 స్ట్రెంత్ ఉంటుంది. సో 800 ఉన్నప్పుడు మరి లీవ్లో ఉండాలి, ట్రైనింగ్లో ఉండాలి, కోర్సులో ఉండాలి, వాళ్ళ వెల్ఫేర్ ఇవన్నీ ఉంటాయి కనుక 600 to 800. సమ్ టైమ్స్ ఇది 1000 ఫుల్ స్ట్రెంత్ ఉంటే రెజిమెంట్లో 1000 స్ట్రెంత్ ఉంటుంది. ఒక రెజిమెంట్లో 4 నుండి 5 కంపెనీలు ఉంటాయి. ఒక కంపెనీ స్ట్రెంత్ 150 నుంచి 200. ఒక కంపెనీలో 4 ప్లటూన్స్ ఉంటాయి. ఒక ప్లటూన్లో 40 నుండి 50 స్ట్రెంత్ ఉంటుంది. సో 4 ఫీల్డ్ ప్లటూన్స్ అంటాం వాటిని. ఒకటి హెచ్క్యూ ప్లటూన్ ఉంటుంది. సో మళ్ళీ ఆ ప్లటూన్ని ఒక క్యాప్టెన్, ఒక లెఫ్టినెంట్ లీడ్ చేస్తాడు. ఒక సెక్షన్ ఉంటుంది, ఒక జూనియర్ కమిషనర్ ఆఫీసర్ లీడ్ చేస్తాడు. ఒక సెక్షన్ లో 10 to 15 మెంబర్స్ ఉంటారు. ఇక కమాండో ఆపరేషన్స్, స్పెషల్ ఫోర్స్ ఆపరేషన్స్ ఒక హిట్ అంటాం. ఆ హిట్ లో 4 to 5 మెంబర్స్ ఉంటారు. 1+4. సపోజ్ ఇక్కడ మీరు వివిఐపి, మిమ్మల్ని ఐఎమ్ అ టెర్రరిస్ట్, నేను మిమ్మల్ని అబ్డక్ట్ చేశాను, కిడ్నాప్ చేశాను. సో ఇప్పుడు ఏంటి ఇంపార్టెంట్? మీ లైఫ్ ఇంపార్టెంట్, ఆపరేషన్ ఇంపార్టెంట్, వాళ్ళు నన్ను ఎలిమినేట్ కూడా చేయాలి. సో దే హ్యావ్ టు కిల్ మీ అండ్ ప్రొటెక్ట్ యూ. అలాంటప్పుడు హిట్స్గా పనిచేస్తారు. తక్కువ హిట్స్లో డోర్స్ ఉంటాయి, మల్టిపుల్ డోర్స్ని పగలగొట్టటమా, పైనుంచి ఎఫ్టర్ నుండి రావటమా, లేకపోతే మాస్ వాల్ చేసి ఎంట్రీ కావటమా, ఇట్లాంటి ఆపరేషన్ టాక్టిక్స్ ఉంటాయి. ఆ ఆపరేషన్ ద్వారా హిట్ పనిచేస్తుంది. స్పెషల్ ఫోర్సెస్లో, కమాండోస్లో హిట్ వర్కౌట్ అవుతుంది ఎక్కువగా. ఈవెన్ మీరు తాజ్ ముంబై అటాక్ ఏదైతే ఉందో మొత్తం హిట్లోనే పనిచేయటం జరిగింది. సో ఆ విధంగా వన్స్ మోర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఆర్మీ, మళ్ళీ ఒకసారి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఏంటి అంటే క్లైమేటిక్ కండిషన్స్ గురించి మీరు మాట్లాడారు. ఒక్కసారి యుద్ధం అనగానే వీళ్ళ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఏ విధంగా ఫుడ్ తీసుకుంటారు, అసలు నిజంగా చెప్పాలంటే అసలు మామూలు జీవితానికి చాలా దూరంగా ఉండాల్సి వస్తుంది. సో ఎట్లుంటుంది, ఎన్ని రోజులు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిచ్యువేషన్, ఏదైనా ఇంతకుముందు జరిగిన వార్ని తీసుకొని అయినా ఎగ్జాంపుల్గా మీరు మాకు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ కార్గిల్ వార్ తీసుకొని అయినా సరే ఎగ్జాంపుల్గా చెప్పండి. ఎందుకంటే నేను చాలా మందికి, నేను నిజంగా చెప్తున్నా, నేను చాలా మంది కమెంట్లు చూసి చాలా హర్ట్ అయినా. వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి అంటే ఒక ఆర్మీలో పనిచేస్తున్న ఒక లైక్ లీస్ట్గా ఇప్పుడు పోయి ఆర్మీలో జాయిన్ అయిన వ్యక్తి దగ్గర నుంచి వెళ్ళి కూడా అసలు వాళ్ళు చేసే వాళ్ళ డైలీ రొటీన్ ఒక్క రోజు కూడా ప్రాపర్గా మనం చెయ్యలేము, ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంటుంది, వాళ్ళకు ఒక దేశభక్తి ఉంటుంది, నరాలుగా మనని కాపాడాలన్న ఒక సత్తా, ధైర్యం ఉంటుంది, అసలైన మొగోళ్ళు వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళని పట్టుకొని వైలెన్స్, అసలు వాళ్ళు కూడా మన ఆర్మీ వాళ్ళని టెర్రరిస్ట్ అనుకుంటారు, ఇలాంటి డైలాగులన్నీ వింటే నాకు ఎంత కోపం వస్తుందంటే భరించలేనంత. అలా అనేవాళ్ళు టెర్రరిస్టుగా మనం భావించాలి. అలా అనేవాళ్ళని చెంచాలు అని అనుకోవాలి మనం. ఎందుకు అంటే దేశంలో ఒకసారి వెళ్ళి చూడండి. ఒకసారి నేను చెప్తున్నాను కదా, ఈ యూత్కి ఒక 6 months 1 year ఇంటర్న్షిప్ పెట్టి సచిన్ గ్లేసియర్ అంటే ఇక్కడ నుంచి రాజస్థాన్ బార్డర్ నుంచి సచిన్ గ్లేసియర్ వరకు వాళ్ళకి ఇంటర్న్షిప్ పంపించాలి. 1 month జైసల్మేర్, పోఖ్రాన్ టు జైసల్మేర్ రాజస్థాన్, అట్లాగే ఇంకొక 1 month గుజరాత్, ఇంకొక 1 month కాశ్మీర్, ఇంకొక 1 month సచిన్ గ్లేసియర్. ఈ విధంగా వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇస్తే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఈరోజు సోల్జర్స్ ఎవరు కూడా సాలరీ కోసమో దీనికోసమో వెళ్ళట్లేదు. బహుశా ఎంట్రీ అవ్వచ్చు, నాకు జాబ్ కావాలి అని ఎంట్రీ కావచ్చు. ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళు జాబ్ కోసం చూడరు, వాళ్ళ ప్రాణాలని. ఈరోజు మై సన్ ఈజ్ డిప్లాయిడ్ సమ్వేర్ సీక్రెట్ ప్లేస్ అలాంగ్ ద బార్డర్. నేను ఎలా చెప్తాను? నా ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటిది మాట్లాడరు. బట్ రొటీన్ అని అడిగారు, మీరు చెప్తాను. మీరు ఎన్ని రోజులు అవుతుంది సార్ మీ కొడుకుతో మాట్లాడి? నేను 3 days అయింది. 3 days కింద మాట్లాడాను.
సో ఎన్ని రోజులకు ఒక్కసారి మాట్లాడతారు మామూలుగా? నేను మామూలుగా ట్రై చేస్తూనే ఉంటాను, వాళ్ళు బిజీ ఉంటారు. ఇంకోటి వాళ్ళ యాక్టివిటీస్, సీక్రెట్ లొకేషన్స్ ఉంటాయి. విచ్ వాస్ ద లాంగెస్ట్ గ్యాప్ మీరు మీ కొడుకుతో మాట్లాడినప్పుడు? అంటే చాలా రోజులు గ్యాప్ ఎప్పుడు వచ్చింది? నేను 3 days బ్యాక్ వీడియో కాల్లో మాట్లాడాను. మేము ఆల్ ఫ్యామిలీ ఇప్పుడు కాదు, ఆయన వెళ్ళినప్పటి నుంచి. వెళ్ళినప్పటి నుంచి పీస్ లో ఉన్నప్పుడు జమ్ములో ఉండేవాడు. జమ్మూ నియర్ బై ప్లేస్, అది ప్లేస్ కూడా నేను చెప్పను, డిస్క్లోజ్ చేయను. డైలీ మాట్లాడుతుంటాం, అక్కడ డైలీ యాక్టివిటీస్. సో ఇక్కడ 2 రకాలు ఉంటాయమ్మా, ఫీల్డ్ అండ్ పేస్. పీస్ లో యాక్టివిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు సికింద్రాబాద్ ఏరియా పీస్ ఏరియా. పీస్ ఏరియాలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సోల్జర్ ఏం చేస్తాడు అనేది ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మార్నింగ్ ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది, 1 hour 45 minutes to 1 hour పీటీ. ఆ తర్వాత ఒకవేళ వీళ్ళ ట్రైనింగ్స్ ఉంటాయి, రెగ్యులర్ ట్రైనింగ్స్, రీగరస్ ట్రైనింగ్స్. కొందరు అడ్మిన్లో ఉంటారు, అంటే లీవ్స్ వెళ్తూ ఉంటారు, కోర్సులో వెళ్తూ ఉంటారు. తర్వాత టోటల్ డ్యూ యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకునేవలసి అవసరం ఉంటుంది. వాళ్ళ వెపనరీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, ఆర్మ్స్ క్లీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఎదుర్కొనేటట్టుగా, అంటే ఫీల్డ్ కంటే కూడా పీసే చాలా టఫ్. ట్రైనింగ్ లో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చాలా టఫ్ ఉంటాయి. సైకిల్ ట్రైనింగ్ ఉంటుంది, అంటే రొటీన్గా ఎవ్రీ మంత్ డిఫరెంట్ కంపెనీస్ రెగ్యులర్ సైకిల్ సిక్యూసీ అంటాం దాన్ని, సైకిల్ ట్రైనింగ్స్ ఉంటాయి. దాని తర్వాత ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఇక్కడ ఉండే సికింద్రాబాద్లో ఉండేటటువంటి డివిజన్ 6 months రాజస్థాన్లో ఉంటుంది. ఇది ఒక వార్ ప్రాక్టీస్ టైప్లో ఉంటుంది. వార్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ టఫ్ దాన్ ద వార్. సో అది అంటే మీరు ఇంతకుముందు అడిగినట్టు ఎలా మూవ్ అవుతారు అని అన్నప్పుడు, రెజిమెంట్, ఎవ్రీ రెజిమెంట్ వెళ్తుంది. ఆ రెజిమెంట్ ఏ బ్రిగేడ్తో ఉంటుంది అనేది ఆల్రెడీ డిజిగ్నేషన్ అయి ఉంటుంది, ఏరియా డిజిగ్నేట్ అయి ఉంటుంది. మీరు ఈ ఏరియాలనే మీరు ఈ ఏరియా కవర్ చేయాలి. ఎవరు ఏ వెపన్ వాడాలి, స్మాల్ ఆర్మ్స్ ఎవరు వాడతారు, ఆర్టిలరీ ఏం వాడాలి, ఇంజనీర్స్ ఏం చేస్తారు, స్పెషల్లీ ఇంజనీర్స్ ఒక డివిజన్లో ఎవరు ఉంటారు అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను చెప్పాను 3 to 4 బ్రిగేడ్స్ ఉంటాయి. 3 brigades ఇన్ఫెంట్రీ బ్రిగేడ్స్ ఉంటాయి. ఒకటి ఆర్టీ బ్రిగేడ్ ఉంటుంది, ఉండొచ్చు ఉండకపోవచ్చు లొకేషన్ ని బట్టి. ఒక ఆర్మీ ఆర్టిలరీ రెజిమెంట్ ఉండొచ్చు. ఓకే, సో అది దాంట్లో నార్మల్ బోఫోర్స్ గన్ ఉండొచ్చు, ఏడీ మీన్స్ ఏడీ రెజిమెంట్ ఉండొచ్చు, నార్మల్ రెజిమెంట్ ఉండొచ్చు, ఆర్టిలరీ చాలా ఉన్నాయి. ఆ విధంగా 3 ఇన్ఫెంట్రీ బ్రిగేడ్స్కి ఒక ఇంజనీర్ రెజిమెంట్ ఉంటుంది, ఒక ఈఎంఈ బెటాలియన్ ఉంటుంది. ఈఎంఈ బెటాలియన్ అంటే ఎక్విప్మెంట్, వెపనరీ అంతా రిపేర్ అండ్ ఇదనమాట, వర్క్షాప్, మొత్తం వర్క్షాప్ రిలేటెడ్. ఈఎంఈ అని మనకు సికింద్రాబాద్లోనే ఉంటుంది. తర్వాత ఒక సిగ్నల్ రెజిమెంట్ ఉంటుంది. ఈ టోటల్ డివిజన్లో కమ్యూనికేషన్ వాళ్ళే చూసుకోవాలి. టోటల్ కమ్యూనికేషన్, టోటల్ ఈ ఛానల్ని కంప్లీట్ చేయడానికి ఒక సిగ్నల్ రెజిమెంట్ అవసరం. సో ఒక ఇంజనీర్ రెజిమెంట్ లో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క బ్రిగేడ్ తో వెళ్తుంది. ఓకే, సో అట్లాగే ఒక్కొక్క బ్రిగేడ్ తో ఒక్కొక్క. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా వార్కి వెళ్ళినారు అనుకోండి, లైక్ మనం కొన్ని వార్తలు చూస్తూ ఉంటాం, 48 గంటలు ఇరామ్ లేకుండా ఇట్లా వార్ జరిగిన తర్వాత మనం ఇది సాధించినాం, లేకపోతే ఇది చేయగలిగినాం అని చెప్పేసి ఇట్లా వార్తలు చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 48 hours, లేక ఒక 3 days, 4 days ఆర్ 2 days ఇట్లా వార్ జరిగినప్పుడు కంటిన్యూస్ గా ఆర్మీ వాళ్ళ పరిస్థితి ఏంది? పరిస్థితి ఒక్కసారి కంపోరేషన్ అని ఉంటుంది. కంపోరేషన్ అని అంటే జస్ట్ క్యాండిల్ వెలిగించి టీ చేసుకోవటం, స్నాక్స్, క్యాండిల్ లాంటిది వెలిగించేస్తే మంట వచ్చేస్తుంది. ఆ మంటలో మనము ఇక్కడ ఏదైతే మామూలుగా మార్నింగ్ తింటాం కదా, నూడిల్స్ సంథింగ్ లైక్ అట్లాంటి ఐటమ్ ఉంటుంది, దాన్ని కంపోరేషన్ అంటాం, అది క్యారీ చేస్తాం. అది కాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా క్యారీ చేస్తాం. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఎప్పుడైనా కూడా వెనక లంగర్ ఉంటుంది, అంటే మెస్ ఉంటుంది. ఒక కంపెనీ మూవ్ అయినప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన లంగర్ ఉంటుంది, అది తప్పకుండా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్ సప్లై అనేది ఉంటుంది మాక్సిమం. ఒకవేళ ఆపరేషన్ మీరు అన్నట్టుగా కార్గిల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కార్గిల్ ఒక కంపెనీ వెళ్ళినప్పుడు, ఒక ప్లెటూన్ వెళ్ళినప్పుడు 50 మంది ఎక్కితే 10 మందే మిగిలారు. ఆ సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్. ఎందుకంటే స్ట్రాటజికల్గా పాకిస్తానీస్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. సో వాళ్ళు అంటే అదొక పెద్ద మోసం, దగ. ఆ రోజు వాజ్పేయి గారు బార్డర్ క్రాస్ చేయొద్దు అని చెప్పారు. బార్డర్ క్రాస్ చేసి ఉంటే పిఓకే మన దగ్గర ఉండేది ఈరోజు. అంటే మన పొలిటికల్ విల్ ఏదైతే ఉందో అప్పుడప్పుడు మనకి లగాన్ వేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ వాజ్పేయి ఈజ్ అ గాంధేయన్ కనుక
మనకు పీస్ఫుల్గా మన ప్లేస్ని మనం తీసుకుందాం అని చెప్పడం జరిగింది. మేబీ మోడీ గారు పీస్ అని అంతగా పీస్ వెంబట ఉండే వ్యక్తి కాదు కాబట్టి మీరు అన్నట్టుగా ఇందాక ఆఫీసర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు మోడీ గారు అని చెప్పేసి అన్నారు మీరు. సో ఇది ఈసారి ఒకవేళ వార్కి వెళ్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. పిఓకే కంపల్సరీ మనం గుంజుకొచ్చుకోవచ్చు. ఎస్. సో ఫ్రీ హ్యాండ్ అనేది ఎప్పుడు కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇండియన్ చూసినట్టయితే, పాకిస్తాన్ అయితే గవర్నమెంట్ ఆర్మీ చేతిలో ఉంటుంది. ఇక్కడ మనము డెమోక్రటిక్ కంట్రీ కనుక డెమోక్రసీకి లీడర్షిప్కి మనం లోయల్గా ఉంటాం. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ని మనం ఫాలో అవుతాం. 1971 వార్లో కూడా ఇందిరాగాంధీ గారు జనరల్ మీనాక్షి గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. జోబీ కర్నా కర్లీజీ యాప్ అని చెప్పడం జరిగింది. సో ఆ రోజు కూడా ఈజ్ లీడర్షిప్ రియల్గా 13 daysలో బంగ్లాదేశ్ సపరేట్ చేసి 93,000 ప్రిజనర్ ఆఫ్ వార్ని తీసుకొని మొత్తం హాఫ్ ఆఫ్ ద పాకిస్తాన్ని మనం ఆక్యుపై చేయడం జరిగింది. కరాచీ నావెల్ని డిస్ట్రాయ్ చేయటం, మనం మొత్తం మంట పెట్టేశాము అక్కడ. ఈ రోజు కూడా బార్డర్లో దీవాళీ సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఇది పక్కా టార్గెట్ డిసైడ్ అయింది. ఎప్పుడు ఎక్కడ అనేది చీఫ్స్ దగ్గర ఆల్రెడీ డాటా ఉంది. అండ్ డెఫినెట్గా మనము ఈరోజు పాకిస్తాన్ని చూడబోతున్నాం, ఈ వార్ని రియల్గా చూడబోతున్నాం. అండ్ ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి చూసినట్టయితే భిక్షాటన చేస్తున్నారు, కదిలిపోతున్నారు, భయాందోళనలో ఉన్నారు, మినిస్టర్లు తప్పించుకుంటున్నారు, హైడౌట్ అవుతున్నారు. సో న్యూక్లియర్ బాంబ్ అని బెదిరిస్తున్నారు. ఎలా ఏం చేసినా కూడా ఒకవేళ టెక్నికల్గా చెప్పాలంటే మన దగ్గర ఉండేటటువంటి రాఫెల్ ఎయిర్ పవర్, సుకోయి ఎయిర్ పవర్, అట్లాగే మన దగ్గర ఉండేటటువంటి మిజైల్ సిస్టమ్ కానివ్వండి, సొఫిస్టికేటెడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో, వెపనరీ సిస్టమ్ ఉందో పాకిస్తాన్ ఫేస్ చేయలేదు. ఈ రోజు మనం సెలెక్టెడ్ టార్గెట్నే హిట్ చేయబోతున్నాము. గాన్ దోస్ డేస్ 13 days అది లేనే లేదు. 13 days పోయాయి. ఆ రోజు మనం ట్రెడిషనల్ వార్ చేశాం, వెళ్ళి ఫార్మేషన్ పైన అలా వెళ్ళి అటాక్ చేశాం. ట్యాంక్స్ వెళ్ళాయి, వాళ్ళ ట్యాంక్స్ కూల్చాయి. ఈరోజు వాళ్ళ ట్యాంక్ ఇట్లా బ్యారెల్ పైకి లేపితే పైనుంచి బ్యారెల్ డౌన్ చేసేటటువంటి క్యాపబుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉంది, ఇండియన్ నేవీ దగ్గర ఉంది. అట్లాగే మన దగ్గర ఉండేటటువంటి మిజైల్ సిస్టమ్ ఏదైతే ఉందో, క్రూజ్ మిజైల్, బాలిస్టిక్ మిజైల్, ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, మీరు ఎలా చూసినా కూడా ఇండియాది పై చెయ్యే. సో అండ్ ఇవన్నీ కూడా చాలా గొప్పగా గర్వంగా మీరు చెప్తుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. దాంతో పాటు ఎక్కడో ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటి అంటే ఇప్పుడు మీ అబ్బాయి కూడా ఆర్మీలో ఉన్నారు, మీరు అన్నారు బార్డర్లో ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని ప్లేస్లో ఇప్పుడు ఆయన ఉన్నారు. అండ్ వార్ రాబోతుంది, ఈ విషయం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో యాజ్ అ ఫాదర్, దో యు ఆర్ ఏ ఆర్మీ పర్సన్, యాజ్ అ ఫాదర్ మీ అబ్బాయి రేపటి వార్కి దిగబోతున్నాడు, అందులో ఉండబోతున్నారు అనే ఫీలింగ్ మీకు ఎట్లుంటుంది? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే నేను కూడా ఆపరేషన్లో హెల్మెట్లో నుంచి బుల్లెట్లు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కమాండో ఆపరేషన్ హజరత్ బల్, షరారే షరీఫ్, అల్ఫరాన్ ఇట్లాంటి ఆపరేషన్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఇండో యుఎస్ గ్రీన్ బ్యారెట్స్తో జాయింట్ ఎక్సర్సైజ్ చేయటం జరిగింది. సో ఆ ట్రైనింగ్ నేను బ్లాక్ హ్యాట్ కమాండోస్లో ఇంపార్ట్ చేయటం జరిగింది. ఈరోజు ఆల్ స్పెషల్ ఫోర్సెస్లో 9 పారా కమాండో, 1 పారా కమాండో, 7 పారా కమాండో, 10 పారా కమాండో, ఇవన్నీ కూడా ఆ క్లోజ్ క్వార్టర్ కంబాట్లే కానివ్వండి, బ్రీచింగే కానివ్వండి, మార్క్స్మెన్షిప్పే కానివ్వండి, ఆ యుఎస్ ట్రైనింగ్నే మనం ఇంపార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు మన దగ్గర ఉండేటటువంటి ఇన్ఫెంట్రీ దగ్గర, ఎస్పెషల్లీ ఫైటింగ్ ట్రూప్స్ ఇన్ఫెంట్రీ, వాళ్ళ దగ్గర హ్యూజ్ వెపనరీ సిస్టమ్ వచ్చింది. ఈరోజు నేను చెప్తున్నాను కదా, ఒక్కొక్కటి మిజైల్ వేస్తే లేచిపోతాయి. ఈరోజు S-400 ఏదైతే ఉందో, S-400 సర్జికల్ 2 టైంలో మనం వెళ్ళి బాలాకోట్ని హిట్ చేసి వచ్చిన తర్వాత సెకండ్ డే F-16 పాకిస్తాన్ ఫైటర్స్ మన పైకి వచ్చాయి. మన పైకి వచ్చినప్పుడు మన టూటా అవుట్డేటెడ్ MiG-21 వెళ్ళి అభినందన్ పైలటింగ్ చేస్తూ F-16 కొట్టాడు. కొట్టిన తర్వాత ఎజెక్ట్ అయినప్పుడు, దీనికి డ్యామేజ్ అయినప్పుడు, ఎజెక్ట్ అయినప్పుడు వాళ్ళు పట్టుకున్నారు. తర్వాత ఆ విషయాలన్నీ మనకు అందరికి తెలుసు. సో అదే విధంగా ఈరోజు మన దగ్గర, ఈరోజు పాకిస్తాన్లో F-16 తీసుకెళ్లి దాచిపెట్టారు, ఆ ఎండ్కి తీసుకెళ్లారు. మన దగ్గర S-400 ఏదైతే మిజైల్ ఉందో, ఆ మిజైల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ నుండి వాళ్ళ ఫైటర్స్ లేచే లోపల మనం లేపేసేటువంటి పరిస్థితి. అంటే
వాళ్ళ ఫ్లైట్స్ పైన ఆకాశం పైన చూడలేవు. ఓకే, అలా అంత సిచ్యువేషన్ మనం ఈరోజు రాఫెల్స్ ఉన్నాయి, ఈరోజు రాఫెల్ ఆడుకుంటుంది అసలు. సో ఎటువంటి భయం లేని పరిస్థితే కాకుండా ఇంకోటి ఏంటి అని అంటే ఇది నిజంగా అవన్నీ నడిపేటోళ్ళ సత్తాతో పాటు తయారు చేసిన వాళ్ళ సత్తా ఈయనే అర్థమైపోతుంది నిజంగా. అబ్సల్యూట్లీ. ఇంకొకటి మీకు ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మిజైల్స్ కి స్పేర్ పార్ట్స్ మనకి సప్లై చేసిన వాళ్ళు కంట్రీస్ మనకి ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా అమెరికా నుంచి వస్తున్నటువంటి ఎక్విప్మెంట్ వెపనరీ సిస్టమ్ మనకి రాలేదు. కనుకనే మనం ఇప్పుడు HAL కాంట్రాక్ట్ ని స్పీడప్ చేయమని చెప్పడం జరుగుతుంది. సో రీసెంట్లీ నిన్న మొన్న ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నేవీ కానివ్వండి, లైవ్ ఎక్సర్సైజ్ చేయటం జరిగింది, బ్యాలిస్టిక్ మిసైల్స్ని టెస్ట్ చేయటం జరిగింది. సో ఆ విధంగా ఈ మన S-400 ఏదైతే ఉందో పాకిస్తాన్ ఇట్లా ఇది చేసి పెడుతుంది, ఇలాయించి పెడుతుంది. రైట్. అండ్ ఇంకొకటి సార్, ఈ ప్రశ్న నేను ఫస్ట్ నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. ఏంది అని అంటే ఆర్మీ వాళ్ళు చాలామంది లైక్ ఇప్పుడు కాశ్మీర్లో మనం మామూలుగా జనాలు ఎట్లా తిరుగుతుంటారు అట్లా తిరుగుతూ ఉంటారు, గస్తీ కాస్తూ ఉంటారు, ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి చేంజ్ అవుతూ ఉంటారు అండ్ అందరినీ కాపాడే పరిస్థితిలో ఉంటారు. సో ఆర్మీ వాళ్ళు అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటారు. అట్లాంటప్పుడు అక్కడ ఉన్న లోకలైట్స్తో కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైనా. సో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఎట్లా మాట్లాడతారు? అక్కడ ఉన్న లోకలైట్స్ ఎట్లా బిహేవ్ చేస్తారు? చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కానీ ఇండియన్ కుత్తే అని అన్న మాటలు కూడా మేము కాశ్మీర్లో విన్నాము. కానీ అప్పుడు ఫ్రీ హ్యాండ్ లేదు. కాశ్మీర్ కాశ్మీర్లో ఉంటూ ఇండియన్ కుత్తే అంటారు, ఆర్మీని అంటారు ముస్లిమ్స్. అలాంటి సిచ్యువేషన్ కూడా ఒకప్పుడు ఉండింది, కానీ ఈరోజు అది లేదు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ పత్తర్ అంటే రాళ్ళు విసరడం ఏదైతే సిచ్యువేషన్ ఉండిందో అప్పుడు కొంచెం కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. జో పత్తర్ ఆయగా ఓ మరేగా అని చెప్పడం జరిగింది అప్పట్లో. సో భయంతో ఉంది. అండ్ ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ లాస్ట్ 7-8 డేస్లో ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో, ఎవరెవరి మీద డౌట్ ఉన్నా, ఎవరికి సపోర్ట్ చేసినా, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా వాళ్ళని కొలాప్స్ చేస్తున్నారు. అండ్ మొత్తం టుడే సార్ రీసెంట్ ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఒక అస్సామీ వ్లాగర్ ఒక ఆయన కాశ్మీర్కి వెళ్ళి అక్కడ జస్ట్ అట్లా వ్లాగ్ చేస్తూ ఒక ఆటో డ్రైవర్తో మాట్లాడినప్పుడు నేను ఇండియన్ కాదు కాశ్మీరీ అని చాలా స్పష్టంగా నవ్వుకుంటూ చెప్తున్నాడు ఆటో డ్రైవర్. అంటే నువ్వు చేసుకునేది కాశ్మీర్లో ఆటో డ్రైవింగ్ పని అయినా కూడా ఇంత ఓపెన్గా అంటున్నా, అంటే భయం లేదు లోపల. అంటే అరే నేను చేసుకునే చిన్న పనిరా, ఈ పని కూడా చేసుకొని నన్ను ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇక్కడ అనే భయం లేదు అని కనిపిస్తుంది. అది తప్పకుండా క్లియర్గా. ఎందుకు అంటే అది బికాస్ ఆఫ్ ఈవెన్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్స్ కూడా అట్లాంటివే. అండ్ ఆ మతం మీద వాళ్ళకు ఉండేటటువంటి అభిమానమే కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, డెఫినెట్గా అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటన్నింటిని మనం న్యూట్రలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు లోకల్ సపోర్ట్ అంటిల్ అండ్ అన్లెస్ లోకల్ సపోర్ట్, ఈవెన్ మీరు పుల్వామా అటాకే కానివ్వండి, లేకపోతే నిన్న జరిగినటువంటి 22nd జరిగినటువంటి పెహల్గాం అటాకే కానివ్వండి, ఇవన్నీ కూడా లోకల్ సపోర్ట్ లేకుండా చేయలేదు. తప్పకుండా లోకల్ సపోర్టర్స్ ఉంటారు. రెక్కి జరిగి ఉంటుంది, రియాల్సల్ జరిగి ఉంటుంది, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి. ఇంకోటి ఎప్పుడు కూడా టెర్రరిస్ట్ నో క్లూస్ లెఫ్ట్ బియాండ్ అంటారు. ఏం చేశారు వాళ్ళు? 2:30 నుంచి 3:30 వరకు అటాక్ చేశారు, ఈజీగా ఎస్కేప్ అయ్యారు. సో అది 45 minutes రూట్. అది ఫోర్సెస్ రావాలంటే 45 minutes. ఆ 45 minutes ఇక్కడికి వచ్చే లోపల వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళు దొరకలేదు మనకి. అంటే కామన్ సిటిజన్స్ వెళ్తారు, మొత్తం బట్టలు ఇప్పేస్తారు, గన్ పడేస్తారు, దే అగైన్ బికమ్ అ నార్మల్ సిటిజన్. అందువల్ల ఆ విధంగా అది ఎందుకు అవుతుంది అంటే లోకల్ సపోర్ట్. అండ్ రీసెంట్గా వన్ మోర్ థింగ్ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే 370 ఆర్టికల్ రివోట్ చేసిన తర్వాత, ఈ గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత లోకల్లో టెర్రరిస్టులను ఎవరు రానివ్వట్లేదు. రానివ్వకపోవటం వల్లనే ఈ హిల్స్లో మెల్లగా జమ్మూ సైడ్ వచ్చేసి ఈ కిస్తవార్ ఈ ఏరియా అంతా, దోడా ఈ ఏరియా అంతా కూడా అటాక్ చేయటం మొదలుపెట్టారు. జంగల్, హెవీ జంగల్ ఉంటుంది. ఇంకా మీరు అడిగారు రియల్ సిచ్యువేషన్ గ్రౌండ్లో ఎలా ఉంటుంది అని అంటే, టెర్రరిస్టులు ఎలా వస్తారు, BSF లేదా, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లేదా, సిఆర్పిఎఫ్ లేదా, ఆర్మీ ఏం చేస్తుంది అని అంటే, మన ఐసైట్ ఎంత ఉంటుంది? పెద్ద జంగల్, గనీ జంగల్ అంటే దాన్ని ఏమంటాం తెలుగులో, దట్టమైనటువంటి అడవి ఉందనుకోండి. మనం ఎంత, మన విజన్ ఎంత ఉంటుంది? 24 hours మనం ఎంత చూస్తాం. ఇంకొకటి హిల్స్, అప్ డౌన్స్, వాటర్, రివర్, ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడు ఈవెన్ మనం కూడా అటు సైడ్ వెళ్ళాలంటే మనం కూడా అలాంటి పని చేస్తాం కదా. సో అలాంటి సిచ్యువేషన్. ఇంకొకటి లోకల్ సపోర్ట్. అక్కడ నుంచి ఈ లోకల్లో ఉంటారు, అరే ఈ టైంలో వీళ్ళు లంచ్ చేసే టైము, ఈ లోకల్ డ్యూటీ చేంజ్ అయ్యే టైము, మీరు ఈ టైం రండి అంటే ఈ లోకల్ వాళ్ళు అవతలుండే లోకల్స్, యువతలుండే లోకల్స్ వాళ్ళని పుష్ చేస్తారు. సో ఆ విధంగా
టెర్రరిజం అనేది స్పాన్సర్ అవుతుంది. సో అందుకని వీళ్ళంతా ఈ టెర్రరిస్టులు వచ్చే రూట్ కూడా అక్కడే ఉంటుంది. అంటే కొందరు అఫీషియల్గా వెళ్తున్నారు, వాగా బార్డర్ నుంచి బార్డర్స్ నుంచి అఫీషియల్గా వెళ్ళి అక్కడికి విజిటర్గా వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని ఆ విధంగా వచ్చి కూడా ఈ కార్యక్రమాలు చేస్తారు. సో ప్రాక్టికల్లీ లోకల్ అంటే అక్కడ ఆ సిచ్యువేషన్లో అక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇట్లా చూసినప్పుడు మీరు అన్నట్టుగా ఈ లోకలైట్స్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, టెర్రరిస్టులు ఇక్కడ మామూలుగా అందరిలాగానే ముసుకేసుకొని తిరుగుతున్నారు అనేది తెలుసుకున్న తర్వాత వీళ్ళని ఏం చేయాలి అని అనిపిస్తుంది వాళ్ళకి? ఎట్లా అవాయిడ్ చేయాలి వాళ్ళని? ఒకటి ఇక్కడ ఇప్పటివరకు ఏముండింది అంటే టెర్రరిస్ట్ని పట్టుకొని వెళ్ళటం, పనిష్మెంట్ చేయటం, ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, జైల్లో వేయటం. మసూర్ అహ్మద్ ఏదైతే ఉన్నాడో వాడు అప్పట్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫ్లైట్ని హైజాక్ చేసుకొని వెళ్ళి రిలీజ్ చేసుకోబడ్డాడు. ఆ పర్సన్ ఇప్పుడు జైసీ మహమ్మద్ని క్రియేట్ చేశాడు. ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ క్రియేటెడ్ జైసీ మహమ్మద్. సో ఆ పర్సన్ అనమాట 2 times జైల్లో నుంచి మనం విడుదల చేసాం. ఒకసారి మామూలుగా విడుదల చేసాం, ఆ తర్వాత కిడ్నాప్ చేసి టెర్రరిస్టులు ఫ్లైట్ని తీసుకెళ్లి కండహార్లో పెట్టి అక్కడి నుంచి విత్డ్రాల్ చేసుకొని అప్పట్లో జశ్వంత్ సింగ్ గారు ఫారిన్ మినిస్టర్, అతను ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసి మన యాత్రికులని మన ఫ్లైట్ని వాపస్ తీసుకొని రావడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇవాళ మార్నింగ్ నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటే చాలా కింది నుంచి ఫ్లైట్లు వెళ్తూ ఉన్నాయి హైదరాబాద్లోనే. ఇది అంతా కూడా వార్ ప్రాక్టీస్ చెప్తున్నాను కదా, ఇదంతా కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వార్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ ఈజ్ అ బిగ్ స్ట్రాటజిక్ లొకేషన్. ఫైటర్స్ కానివ్వండి, లోడ్స్ కానివ్వండి, న్యూక్లియర్ వెపన్ లాంచింగ్ కానివ్వండి, డ్రాపింగ్ కానివ్వండి, ఎనీథింగ్. సో మీకు ఒకటి ఏం చెప్తున్నానంటే ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ న్యూక్లియర్ అసెట్స్. అండ్ సార్ ఇప్పుడు ఒక్కసారి వార్కి రెడీ అయిన తర్వాత మొత్తం ఆర్మీ అంతా ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం అన్ని పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నుంచి వెళ్ళి వార్ ఎక్కడి నుంచి ఇనిషియేట్ చేయబోతున్నారో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళాల్సి వచ్చినప్పుడు అందరు అసలు ఎట్లా ప్రయాణిస్తారు, ఎట్లా వెళ్తారు? అండ్ లోడ్స్ ఆఫ్ హెవీ లగేజ్ మోసుకొని వెళ్తారు కదా. సో ప్రతి రెజిమెంట్కి కూడా ట్యాంక్స్ మూవ్ అవడానికి, లేదా వాళ్ళ వెపన్స్ మూవ్ అవడానికి, లేదా వాళ్ళ వెహికల్స్ మూవ్ అవడానికి టోటల్ ఒక హ్యూజ్ గూడ్స్ ఆర్గనైజ్ చేస్తారు. అండ్ మెన్ వెళ్ళటానికి దాంట్లో 2-3 కోచ్లు కూడా యాడ్ చేస్తారనమాట. అంటే స్ట్రెంత్ని బట్టి ఒక రెజిమెంట్ స్ట్రెంత్ 800 కనుక 800 లేకపోయినా 600 వరకు ఉంటారు. సో ట్రైన్ మూవ్ అవుతుంది. ఆ ట్రైన్లో మెన్, ఎక్విప్మెంట్, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో అంటే 1 నెలనా, 2 నెలల, 3 నెలల, 3 సంవత్సరాల అనకుండా దానికి తగినట్టుగా ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్తూ ఉంటాం. రేషన్ ఎక్కడికి వెళ్ళినా కూడా సప్లై వెనకాల ఏసీ బెటాలియన్ ఉంటుంది కనుక అది సప్లై చేస్తుంది. సో బెటాలియన్, అదొక బెటాలియన్ ఉంటుంది రేషన్ సప్లై చేసేది. సో అంటే ఈ బెటాలియన్స్ మూవ్ అయ్యేటప్పుడు ఎక్కడైనా స్టేషన్ వచ్చినప్పుడు నేను స్పెషల్గా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. నేను ర్యాంచ్లో ఉన్నాను 99 కార్గిల్ వార్ జరిగినప్పుడు. మేము అక్కడ నుంచి రాజస్థాన్కి మూవ్ అయ్యాం, పుల్వార్ అనౌన్స్ అయినప్పుడు. సో ప్రతి స్టేషన్ దగ్గర పబ్లిక్ పూలమాలలతో వచ్చి, అమ్మాయిలు, స్కూల్ పిల్లలు, పెద్దలు వెళ్ళి కుంకుమతో బొట్టు పెట్టి, ఆరతులు ఇచ్చి, దండలు వేసి, ఆ సంతోషమే ఒక రకంగా ఉంటుంది అనమాట. అంటే ఆ మూమెంట్ని మనము గుర్తు చేసుకుంటే ఇంత రెస్పెక్ట్ నాకు నా కంట్రీ మీద, మా కంట్రీ మీద అనేది అది తప్పకుండా అవుతుంది. ఇంకొకటి మీరు అడిగారు, ఈరోజు చూస్తే ఎక్కడైనా ఫైటర్ జెట్స్, వెహికల్స్, ట్రైనింగ్, ఫైరింగ్, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. రేపు వార్ జరిగేంత వరకు ఇక్కడ వార్ జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ మీరు కూడా ఎవరన్నా అబ్జర్వ్ చేసినట్టయితే హైదరాబాద్లో చాలా కింది లెవెల్ నుంచి, అంటే కింది హైట్ నుంచి అట్లా తిరుగుతూ ఉన్నాయి పెద్ద పెద్ద జెట్స్. ఈరోజు బేగంపేట్ ఎయిర్పోర్ట్ స్టేషన్ ఉంది, ఇది లోడింగ్ ఫ్లైట్స్ కోసము వాడుతున్నాం. దిండిగల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇది ట్రైనింగ్ రిలేటెడ్, ఇక్కడ పైలట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో వీళ్ళంతా కూడా డెఫినెట్గా జరిగేటటువంటిది. తర్వాత 54 ఇన్ఫెంట్రీ డివిజన్ ఆల్రెడీ మూవ్ అయిపోయింది, ఇక్కడ లేదు. ఓకే. సో అంటే ఈరోజు వార్ లైక్ సిచ్యువేషన్. వార్ అంటే నేను చెప్తున్నాను కదా, వార్ కంటే ముందు ఏదైతే యాక్టివిటీస్ జరుగుతాయో అదే వార్ కంటే ఎక్కువ. ఆ ప్రిపరేషన్, వెళ్ళటము, రెడీ అవ్వటము. ఈరోజు నువ్వు బాబు గురించి చెప్పాను కదా, దే ఆర్ అండర్ ట్రైనింగ్. ఈజ్ అ ఇంజనీర్ ఈజ్ లీడింగ్ ఇంజనీర్ కంపెనీ. ఇంజనీర్ కంపెనీ ఏంటి, ఎనిమీ
మైన్స్ పెడితే మైన్స్ లేపేసేయాలి, మైన్స్ తీసేసేయాలి, సేఫ్ గా ఇన్ఫెంట్రీని పంపించాలి. మధ్యలో రివర్ వచ్చింది, బ్రిడ్జ్ వేయాలి. మధ్యలో హిల్ వచ్చింది, హిల్ ని డిమాలిట్ చేయాలి. లేదా రోడ్ కావాలి, రోడ్స్ వేసేస్తాము. మైన్స్ వాళ్ళని ఆపాలి, మేము అబ్స్టికల్స్ పెట్టేస్తాము. బ్రిడ్జ్ డిమాలిష్ చేస్తాము, లేదా బ్రిడ్జ్ ఇప్పేస్తాము, లేదా వాటర్మెన్షిప్. ఎప్పుడైనా లైక్ గతంలో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు, అంటే ఈ వార్కి కావాల్సిన ఏవైతే మీరు బ్రిడ్జ్ అన్నారు, ఇవన్నీ కసరత్తులు జరుగుతున్న టైంలో ఎవరైనా అటాక్ చేసిండ్రా సార్ గతంలో ఎప్పుడైనా? చాలా జరుగుతూ ఉంటాయి, ఇంతకుముందు చాలా జరుగుతుంటాయి. ఒక ఇంజనీర్, నేను ఇంజనీర్ రెజిమెంట్ గురించి చెప్పాను, ఇంజనీర్ ఫీల్డ్ లోకి ముందే వెళ్తాడు, లాస్ట్కి వస్తాడు. ఎందుకంటే మైన్స్, కార్గిల్ వార్ మైన్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇప్పుడు డీమైనింగ్ చేస్తున్నారు వాటిని. సో అక్కడ వాతావరణాన్ని బట్టి ఐస్ పడటము, ఆ తర్వాత లొకేట్ చేయకపోవటం, ఆ తర్వాత ఇప్పుడు స్పెషల్ ఎక్విప్మెంట్తో వాటిని డీమైనింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎప్పుడో 20 సంవత్సరాలు 71 వార్లో పెట్టిన మైన్స్ కూడా ఇప్పుడు పేలేటటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో డీమైనింగ్ ఇంపార్టెంట్. మరి అట్లయితే ఎట్లా సార్? మరి మిగతా వాళ్ళు ఎవరైనా? ఎక్విప్మెంట్ ఉంటుంది మన దగ్గర, ఎక్విప్మెంట్ ఉంటుంది. రూట్ ఎంత రూట్కి, ఎలాంటి స్ట్రిప్కి, ఎలాంటి వేకి ఎలాంటి ఎక్విప్మెంట్ వాడాలి అనేది మన దగ్గర ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది. అండ్ ఈరోజు కొంచెం మోడర్న్ టెక్నాలజీ పెరిగింది. ఒకప్పుడు మేము బ్రీచింగ్ చేసేవాళ్ళం, బ్రీచింగ్ చేస్తూ ప్రెస్ చేస్తే అది ఏదైనా వస్తే డౌన్ అవటము, తర్వాత దాన్ని ఐడెంటిఫై చేసి తీయటము, డీఫ్యూజ్ చేయటము, ఇట్లాంటివి చేసేవాళ్ళం. సో అలాగా టోటలీ, అంటే ఈరోజు నేను సింపుల్గా ఏం చెప్తున్నాను అంటే, ఉన్నటువంటి ఫార్మేషన్స్ క్లియర్గా ఎవరు ఏరియా డెసిగ్నేట్ అయింది, టార్గెట్స్ డెసిగ్నేటెడ్ ఉన్నాయి, ఎవరు ఏం చేయాలనేది ఆల్రెడీ డిజైన్ అయిపోయింది. సో గ్రౌండ్లో మొత్తం డిజైన్ అయిపోయింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలోనే జరుగుతుంది. ఇక ఎవరైనా, నేను చెప్తుంది ఏంటి అని అంటే, ఆర్మీ గురించి, దేశం గురించి ఎవరైనా తక్కువ అంచనా వేసే ఎవరైతే ఉన్నారో, దీన్ని ఒకసారి మన కన్వర్జేషన్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎస్. అండ్ ఫైనల్లీ సార్, అంటే మీ గురించి తెలుసుకోవాలని, అండ్ ఇంతసేపు ఒక ఆర్మీ ఆఫీసర్ ఏ విధంగా ట్రైన్ అవుతాడు, ఎట్లా ప్లేస్ అవుతాడు, ఎట్లా పోరాడతాడు దేశం కోసం, ప్రజల కోసం అనేది మీరు చెప్తూ విన్నాం. కాబట్టి మీరు కూడా లైక్ ఇక్కడ నుంచి, ముఖ్యంగా మీరు అన్నారు మన తెలుగు బిడ్డ అయి ఉండి ఇక్కడ నుంచి వెళ్ళి ఎట్లా ట్రైన్ అయి పోయినరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీరు బేసిక్ ఎక్కడ, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేను బేసిక్ రంగారెడ్డి జిల్లాలో ఒక రిమోట్ విలేజ్, యాక్చువల్లీ మహబూబ్ నగర్కి దగ్గరగా ఉంటుంది, రిమోట్ విలేజ్. యాక్చువల్లీ నేను ఒక 7 కిలోమీటర్స్ దూరం వాకింగ్లో వెళ్ళి హై స్కూల్ చదువుకున్నాను. నా ఇంటర్మీడియట్ మహబూబ్ నగర్లో చేశాను. ఇంటర్మీడియట్ తర్వాత నేను ఆర్మీలో వెళ్ళిన తర్వాత నా గ్రాడ్యుయేషన్, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, అట్లాగే ఆర్మీలో ఒక 15 కోర్సులు, స్పెషలైజ్డ్ కోర్సులు చేయటం జరిగింది. సో ఆ విధంగా నా ఎడ్యుకేషన్ ఎన్హాన్స్ చేసి మళ్ళీ దాంట్లో నా సర్వీస్లో కూడా స్పెషలైజ్డ్ బ్లాక్ క్యాట్ కమాండోస్ 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్ అని అంటే అది ఎలైట్ కమాండో గ్రూప్. అట్లాగే తర్వాత రెండో డిప్యూటేషన్ న్యూక్లియర్ అసెట్, ఒక కొత్త యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసి న్యూక్లియర్ వెపన్స్ పెట్టేటటువంటి ప్లేస్లో పనిచేసి, ఆ వెపన్స్తో వార్లో ఓపీ పరాక్రమంతో వెపన్తో వెళ్ళి దాంతో ఉండటము, అంటే ఓపీ పరాక్రమ్, ఓపీ విజయ్, ఓపీ రక్షక్, అట్లాగే కమాండో ఆపరేషన్స్, హజరత్ బల్, షరారే షరీఫ్, ఇట్లాంటి కొన్ని కమాండో ఆపరేషన్స్లో కూడా ఎక్స్పోజ్ అవ్వటం. నేను యాజ్ ఎ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్ ఉండేవాడిని. అంటే ఒక హిట్లో వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోజివ్ ఛార్జ్, ఆ ఛార్జ్ ఎలా ఉండాలి, స్టాండ్ బై గో అన్నప్పుడు నేను బటన్ నొక్కటము, కమాండోస్ లోపల స్ట్రోమ్ చేయటం, ఇది ఎట్ ఏ టైం జరుగుతుంది. ఇది కమాండో ఆపరేషన్ సంబంధించినటువంటిది. సో ఆ విధంగా ఉంటూ బయటికి వచ్చిన తర్వాత కూడా చాలా మందికి యూత్ మోటివేషన్, డిఫెన్స్ లీడర్షిప్ గురించి, డిఫెన్స్ గురించి మోటివేట్ చేస్తూ, పేరెంట్స్ని మోటివేట్ చేస్తూ, స్కూల్స్ని మోటివేట్ చేస్తూ, సైనిక్ స్కూల్స్, ఆర్మీ స్కూల్స్కి పంపించడం. అట్లాగే ఆర్మీ, ఆ స్కూల్లో నుండి వచ్చినటువంటి వాళ్ళు, బయట ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళు ఎన్డీఏకి గైడ్ చేయడం. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సార్ మీది ఆర్మీలో? నేను 17.5 years చేశానమ్మా. ఆ తర్వాత నేను రిటైర్ అయ్యి కూడా మళ్ళీ 20 సంవత్సరాలు అయింది. సో 2003లో రిటైర్ అయ్యాను. ఓపీ పరాక్రమ్ 2001 and 2002 ఉండింది. ఆ తర్వాత నేను ఆర్మీ కమిషన్ అయిన తర్వాత మెరిట్ రాకపోవడంతో నేను రిజైన్ చేసి వచ్చాను. బట్ ఒక గోల్తో వచ్చాను. నేను ఎలాగో ఆఫీసర్ అవ్వలేదు, బట్ మా అబ్బాయిని ఆఫీసర్ చేయాలి అని నా గోల్ని బాబుకి కనెక్ట్ చేశాను. ఈ బికెమ్ ఆఫీసర్. ఈరోజు నేను ఏ కోర్ ఆఫ్ ఇంజనీర్స్లో ఎక్కడ చేశానో బాబు కూడా కోర్ ఆఫ్ ఇంజనీర్లోనే ఆఫీసర్. అండ్ ప్రౌడ్ మూమెంట్ ఇది. అండ్ డెఫినెట్గా ఈరోజు నేను యూత్కి ఇచ్చే మోటివేషన్ ఏంటి అని అంటే, అగ్నివీర్ అయినా ఏ వీరైనా కూడా దేశం కోసం పనిచేయండి. డెఫినెట్లీ భగవంతుడు మీరు ఏదైనా చెయ్యాలి. మిగతా ఫ్యామిలీ గురించి కూడా తెలుసుకోవాలని సార్ నాకు. ఎస్. మీ ఫ్యామిలీ ఏంటి, ఎంతమంది పిల్లలు మీకు? ఓకే,
మా ఫ్యామిలీ మేము 5గురం అన్నదమ్ములు. నేను వన్ ఆఫ్ దెమ్. అండ్ మా బ్రదర్స్ ముగ్గురు అగ్రికల్చర్‌లో ఉంటారు. ఒక బ్రదర్ స్కూల్ అసిస్టెంట్ ఇక్కడే కుక్కట్పల్లిలో పనిచేస్తాడు. అండ్ నాకు వైఫ్ ఉంటుంది. షీ ఈజ్ అ గవర్నమెంట్ టీచర్, 98 డిఎస్సి. షీ ఈజ్ హెడ్ మాస్టర్ ఇక్కడ మన వెరీ నైస్. సూరారం ఏరియాలో హెడ్ మిసెస్. ఓకే. తర్వాత పాప ఎల్డర్, బాబు యంగర్. మ్మ్. పాప చిన్నప్పుడే కేవీ స్కూల్లో, కేంద్రీయ విద్యాలయ బోయినపల్లిలో బేగంపేటలో చదివింది. సో పాప కూడా Very ఈరోజు nice. యూఎస్లో ఉంది. అండ్ పాప మ్యారేజ్ అయింది. పాప సన్ ఇన్లా కూడా ఈ వర్క్స్ ఫర్ మైక్రోసాఫ్ట్. షీఈ్ ఆల్సో వర్క్స్ ఫర్ మైక్రోసాఫ్ట్. అండ్ బాబు కూడా మ్యారీడ్ అయింది. టుడే సిచ్యువేషన్ ఏంటి అంటే మా డాటర్ ఇన్లా లొకేషన్లో పీస్ లొకేషన్, ఫీల్డ్ లొకేషన్, అకామిడేషన్ లొకేషన్లో ఉంది. అండ్ బాబు ఎట్ ఆపరేషనల్ ఏరియాలో ఉన్నాడు. సో దిస్ ఈజ్ అ లైఫ్. గ్రేట్ సార్. అంటే బేసిక్గా ఆర్మీ ఆఫీసర్లు వాళ్ళ వైఫ్లు కూడా నిజంగా చెప్పాలంటే వాళ్ళేం తక్కువ తినలేదు. వాళ్ళు కూడా సేమ్ వీళ్ళు ఎంత కష్టపడతారో అంతే కష్టపడతారు. నిమిషం నిమిషం వాళ్ళ గుండె మీరు చేతిలో పట్టుకొని చాలా బతుకుతారు. మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ వాళ్ళు. Yes. వాళ్ళు మీరు నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అంటే. మై ఎగ్జాంపుల్, నేను బయట ఉన్నప్పుడు మా పిల్లల్ని వైఫ్ విలేజ్లో పనిచేసేది, పిల్లలు మహబూబ్నగర్లో చదివేది, నేను అక్కడ ఉండేవాడిని. అంటే పిల్లల ఎడ్యుకేషన్ చూసుకునే పరిస్థితి కూడా లేనప్పుడు నేను రిటైర్మెంట్ తీసుకోవటం జరిగింది. సో ఆ ట్రయాంగిల్ని సింగిల్ తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వటం, ఆ తర్వాత వాళ్ళని ఇలా అవ్వాలని లైఫ్ డిజైన్ చేసిన తర్వాత, ఈ లైఫ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు 2 లైఫ్స్ ఉంటాయి. ఒకటి మామూలుగా రిచ్గా హైఫైగా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ ఇంట్లో పిల్లలకి డిసిప్లిన్ ఉండదు, బాగా డబ్బులు ఉంటాయి. అవును. ఇప్పుడు ఇలాంటి విల్లాస్, ఇలాంటి కమ్యూనిటీస్లో అదే జరుగుతుంది. అందరూ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతూ ఉంటారు. బాబు, యు నో అబౌట్ స్వామి వివేకానంద? నో అంకుల్. Who is he? హూ ఈజ్ హీ? అండ్ నో, వేర్ ఈజ్ దిస్ పహల్గామ్? అది అక్కడ ఉంటుంది అంకుల్, కాశ్మీర్లో ఎవరికో ఉంటుంది. ఏమో అయిందిలే, మనకెందుకు? మనకెందుకు? సో ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఈరోజు డిఫెన్స్ స్ట్రాటజీ గురించి స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని సర్వీస్ చేయాల్సిందే. ఇజ్రాయెల్ లాగా మీరు 6 months ఇంటర్న్షిప్ చేస్తేనే మీరు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీకి అర్హులు. ఇంటర్మీడియట్ తర్వాత ఒక 6 months పంపించేసేయాలి. I wish 6 నెలలు. this happen. అండ్ నిజంగా. ఆ తర్వాత 6 నెలలు పనిచేసి ఎవరు మోటివేట్ అవుతారో వాళ్ళు డెఫినెట్గా దేశానికి పనికొస్తారు. ఈ విధంగా తీసుకువెళ్ళాలి. అండ్ అగ్నిపథ్ గురించి మనం సపరేట్గా మాట్లాడదాం. అది Sure, sir. ఒక తప్పకుండా. స్కీమ్ అది. ఆ, అండ్ దాంట్లో yeah. చాలా కొన్ని మంచి ఉంది, లోపాలు కూడా ఉన్నాయి. దాన్ని ఎట్లా సరిదిద్దుకోవచ్చు, ఎట్లా యూత్కి ఉపయోగపడుతుంది, ఎట్లా దేశానికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. షూర్ సార్, డెఫినెట్లీ. బట్ థ్యాంక్స్ అలాట్, చాలా టైం ఇచ్చారు మాకు. దో యు ఆర్ బిజీ, మాకు టైం ఇవ్వడమే కాకుండా అన్ని విషయాల్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అట్లా మీలాంటి ఆర్మీ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, అంటే మొత్తం ఎవ్రీబడి ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళైనా కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా వాళ్ళ వైఫ్స్, అంటే ఇక్కడ భర్త దేశం కోసం, దేశంలో ఉన్న జనాల కోసం పోరాడుతూ ఉంటే భర్త గురించి ఆలోచించకుండా నా దేశాన్ని కాపాడేటందుకు నా భర్త పోతుండంటే ఎంకరేజ్ చేసి మరి పంపిస్తున్న వైఫ్స్, ఎంత గుండె ధైర్యం ఉండాలి వాళ్ళకి, ఎట్లాంటి గుండె ఉండాలి అది. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ నిజంగా థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ ది టైం. ఇంకొకసారి తప్పకుండా కలుద్దాం. అండ్ మీరు అన్నట్టుగా అగ్నిపథ్ గురించి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. తప్పకుండా ఈ రోజు మనము యూత్ ని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది టువర్డ్స్ నేషనలిజం, పేట్రియాటిజం, టువర్డ్స్ జాయినింగ్ ఇన్ టు డిఫెన్స్ ఫోర్సెస్. ఇది రాను ఇదవుతుంది. నేను రేపు జరగబోయే వార్ ఒక ఎగ్జాంపులరీ వార్, ఇదంతా మన యూత్కి మోటివేట్ అవ్వాలనేది కోరుకుంటున్నాను. ఎస్ సార్, షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో చూసిండ్రు కదా, ఇది పరిస్థితి. అట్లీస్ట్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అయినా కానీ ఎవరికైతే వాల్యూ తెలియదో, ఇంకా తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత నా పైన ఉంది యాజ్ అ జర్నలిస్ట్ అని నాకు అనిపించింది. కాబట్టి ఈరోజు ఇంత దూరం వచ్చి సార్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో తప్పకుండా ఒక్కసారి ఎట్లుంటుంది రియాలిటీ అనేది మీ పిల్లలకి కూడా చూపించండి కూర్చోబెట్టి. దే విల్ నో ద వాల్యూస్, దే విల్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది కంట్రీ, ఆర్మీ ఏంటి, ఎంతమంది స్ట్రగుల్ అయితే, ఎంతమంది వాళ్ళ లైఫ్ రొటీన్ ఉంచుకోకుండా స్ట్రగుల్ చేసి వాళ్ళ వీరత్వాన్ని చూపిస్తే మనం అందరం ఎంత హ్యాపీగా ఉంటున్నాం అనేది ఒక్కసారి తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ వైస్ టీవీ.